రష్మి గౌతమ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మేడం. ఐమ్ గుడ్ అండి. మీకు లెనిన్ హౌస్కి ఉన్న రిలేషన్ ఎటువంటి? నాకు లినన్ హౌస్కి ఇది కొత్త రిలేషన్ కాదండి. ఇంతకుముందు మై స్టోర్స్ అనే మాడ్యూల్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేసి ఐ హెడ్ లాంచ్ అ లాట్ ఆఫ్ దే స్టోర్స్. ఆ సేమ్ టీమ్ మళ్ళీ లినన్ హౌస్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు అండ్ రాగానే నన్ను అడిగారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. At the same time, a great product to be associated with. లెనిన్ హౌస్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి? అంటే లినన్ ఇస్ అని ఫ్యాబ్రిక్ అండి. సో యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ వాట్ ఎవర్ యూ వాంట్ టు. ఇట్ క్యాన్ బీ యువర్ మీ ఇంట్లో ఉన్న కర్టన్స్ కావచ్చు, మీరు కట్టుకున్న చీర కావచ్చు, మీరు వేసుకున్న ప్యాంట్ షర్ట్ కావచ్చు. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మన అందరికీ తెలుసు అనమాట. అంటే ఫర్ అ వైల్ yes we were all inclined to a lot of polyester and plastic and rexine and all of it, but now we are again going back to the days where sustainable and eco-friendly fabrics were given more importance. Yes, there are different kinds of linen. Cheap linens unte, expensive linens unte. So yeah, it is up to you. మీ బడ్జెట్ ప్రకారం ఈ ఫ్యాబ్రిక్స్ మీరు ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేసుకొని యూ కెన్ మేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ ఇష్టపడుతుంటారు? మీకు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడు సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ది ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ గ్లామరస్ ఇండస్ట్రీ. సో ఫ్యాషన్ అనేది ఈజ్ డెఫినెట్లీ అది మారుతూ ఉంటుంది. సో ఆన్ స్టేజ్ అయితే మనకి డిజైనర్స్ ఏం ఇస్తారు అవి, కానీ పర్సనల్గా when it comes to comfort, definitely linen, cotton, anything which is breathable, which is మన ఇండియన్ వెదర్కి తగ్గట్టు ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో. పర్సనల్గా అయితే ఆబ్వియస్లీ యూ విల్ వేర్ కంఫర్టబుల్ స్టఫ్ అండ్ డెఫినెట్లీ లినెన్, కాటన్స్, డెనిమ్స్ ఇవే కంఫర్టబుల్ ఉంటాయి కాబట్టి సో పర్సనల్గా అయితే అవే ప్రిఫర్ చేస్తాము. మీరు ప్రమోటర్ అనుకోవచ్చు లేదా బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు లెనిన్ హౌస్? I would say promoter, brand ambassador. I think those are not the right terms. I guess I'm associated with them is all I would like to. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? వెల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ నడుస్తుందండి. అది కాకుండా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ జబర్దస్త్ యాజ్ యూజువల్ ఆన్ ద గో. ఫిలింలో మీరు ఏ సినిమాలు రాబోతున్నాయి? మీ ప్రస్తుతానికి అయితే ఐఎమ్ రియలీ ప్రీఆక్యుపైడ్ విత్ ద ప్రెజెంట్ కమిట్మెంట్స్. మేబీ బై జాన్ ఐల్ సైన్ అ ఫిల్మ్. ప్రతిసారి డీతో మీకు ఉన్న రిలేషన్ ఎటువంటి ఉంటుంది? ప్రతిసారి డీ అనగానే రష్మి మీ ఒక టీం ఉంటుంది, ఆ టీంనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ డీ అండి, మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ అనేది పేరుంది. సో ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దెమ్. సో వాళ్ళు ఏ షో చేసినా నేను దానికి ఒక భాగంగా ఉండాలని అనుకుంటారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ టు బీ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ విచ్ ఈస్ బ్రాట్ మీ బ్యాక్ అగైన్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే జనాలకి నచ్చుతుంది, మేము ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి నచ్చుతుందంటే ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. Yeah, hello. This is Vijay Chaudhary Tripurneni. I'm the one of founder and CEO, Stores and Establishments. ప్రీవియస్గా మేము మై స్టోర్స్ అని నేను సక్సెస్ఫుల్గా కంపెనీని ఫ్రాంచైజీ మోడల్లో చేసి దాన్ని వాల్మార్ట్ రిలేటెడ్ కంపెనీకి మర్జ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీకి వచ్చేటప్పటికి ఇది ఫ్రాంచైజర్స్కి నాన్ ఎక్స్పైరీ గుడ్ అండ్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ టెన్షన్ ఫ్రీ, హెజల్ ఫ్రీ వచ్చే ఫార్మాట్లో సేల్స్ పార్ట్నర్ అనే విధానాన్ని, ఫ్రాంచైజీ విధానాన్ని క్రియేట్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ సేల్స్ పార్ట్నర్ అంటే జస్ట్ స్టోర్ ఈజ్ యువర్స్, స్టాక్ ఈజ్ అవర్స్ అనే కాన్సెప్ట్తో ఇంట్రడ్యూస్ చేయడం అయింది. మార్కెట్లో ఆల్రెడీ కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్, ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే లోకల్ ఫ్రాంచైజీని, లోకల్ ఎంటర్ప్రీనర్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సేల్స్ పార్ట్నర్గా తీసుకొని మనం స్టాక్ వాళ్ళకి ఇస్తూ ఎలాగ వాళ్ళని నడిపించాలి అనే దాని మీద వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ద్వారా వాళ్ళని ముందు తీసుకెళ్లే విధానాన్ని చేస్తున్నాం. ఓన్లీ హజిల్ ఫ్రీ టెన్షన్స్తో ఓన్లీ సేల్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. 35 to 40% కమిషన్ తీసుకోవచ్చు. లో ఇన్వెస్ట్మెంట్, ఓనర్ ఫర్ బిగ్ షాప్ ద్వారా మేము ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ లెనిన్ అనేది ఇప్పుడిప్పుడే ఇండియాలో బాగా పాపులారిటీలోకి వస్తుంది. కాటన్కి ఎట్లా అయితే ఇండియాలో ఫేమస్, లెనిన్ అనేది వరల్డ్ వైడ్ అంత ఫేమస్గా ఉంది. టార్గెట్ వచ్చే కమింగ్ ఇయర్లోని 100 స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేయడమే తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ అండి. 2 tier cities, 1 city, metropolitan cities లో.
అందరూ వచ్చారు, వాళ్ళ మధ్య అసోసియేట్ అయ్యి మీకు రష్మి ప్రీవియస్ బ్రాండ్ కూడా మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది, మాతో ఆల్మోస్ట్ ట్రావెల్ చేయడం జరిగింది. షీఈ్ లక్కీ హ్యాండ్. అండ్ నామా గారి కంపెనీ కూడా ఇక్కడే, నామా నాగేశ్వరరావు గారి కంపెనీ కూడా ఆయన 84లో కంపెనీ ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. లక్కీగా మేము కాకతీయ ఫ్యాబ్రిక్స్, కాకతీయ హోటల్లోనే జరగడం జరిగింది. అందరూ సపోర్ట్లు, పెద్దల సపోర్ట్తో మేము ముందుకెళ్తున్నాం. మీ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఎగ్జాక్ట్లీ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూస్తే లెనిన్ అంటారు కానీ అది ఏ బ్రాండ్ కొంటున్నారు ఏంటి కొంటున్నారో తెలియదు. లెనిన్లో ఉన్న మల్టీ బ్రాండ్స్ని దీని మీదకి తీసుకొచ్చి మల్టీ బ్రాండెడ్ లెనిన్ అన్నింటిని ప్రోడక్ట్స్, లెనిన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా ఆల్ వెరైటీస్ అందించడమే లెనిన్గా వస్తుంది. థ్యాంక్ యూ.